కర్ణాటక రాష్ట్రంలోని యాదగిరి జిల్లా కందూర్ అనేటువంటి గ్రామంలో ఈరోజు ఈ యొక్క తేళ్ల పంచమి చాలా వైభవంగా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనము ఈ కందుకూరుకు సంబంధించినటువంటి కొండమావుల గుట్ట మీద ఉన్నాం. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా ఈరోజు నాగుల పంచమి సందర్భంగా పుట్టల్లో పాలు పోసి అందరూ కూడా పూజలు చేస్తుంటే ఈ గ్రామంలో మాత్రం ప్రత్యేకంగా తేళ్లకు పాలు పోసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తాం ఇక్కడ ఈ గుట్టపైకి వచ్చినట్టు కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈ గుట్టపైన ఉండేటువంటి రాళ్ళనంతా తీసుకొని వాళ్ళు ప్రస్తుతం చూస్తున్నాం. వాళ్ళ చేతిలో ఒక తేలును ఏ విధంగా వాళ్ళ శరీరం మీద పాకులాడిపిసుకుంటున్నారో చూస్తున్నాం. అసలు ఎందుకు ఈ రకంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకునేటువంటి ప్రయత్నం. చెప్పండి బాబు, ఈరోజు ప్రత్యేకత ఏంది ఇక్కడ? ఈరోజు ప్రత్యేకత ఏమంటే నాగుల పంచమి కాబట్టి ప్రతి ఒక్క పుట్టాల్లో పాలు పోస్తారు కాబట్టి మేము ఇక్కడ వచ్చి తేళ్లకు పాలు పోస్తాం. ఇది కందుకూరు గ్రామము, యాదగిరి డిస్టిక్. మేము వచ్చేసి మాబనార్ డిస్టిక్ నుంచి గుడేబల్లూరు గ్రామం నుంచి వచ్చినాం. ఇక్కడ ప్రతి సంవత్సరము స్పెషల్. ఇక్కడ ఏ రాయి తీసినా తేలు కింద ఉంటాయి, కరువవు. ఈరోజు ఒక్కరోజు మాత్రం కరువవు. ఎప్పుడైనా పట్టుకుంటే కరుస్తాయి, ఇప్పుడైతే కరువవు. ఈరోజు అయితే నారాయణపేట డిస్టిక్. ఏమైతుంది ఇక్కడ? ఎందుకు వరకు వచ్చినా? ఇక తేడా గురించి వచ్చాము. తేడా చూడడానికి ఏ రాయి తీస్తే రాయి కింద తేడా ఉంటుంది. అందుకేనంటే ఇక్కడ వచ్చి చూసుకుంటాం. ప్రతి ఈ సంవత్సరం వచ్చాము కొత్త మేము. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చూస్తాం. ఈరోజు ఇక్కడ వచ్చినాము కందుకూరు గ్రామము, యాదగిరి డిస్టిక్. మాది వచ్చేసి మాబనారు డిస్టిక్. కాకపోతే ఇక్కడ ఏ పుట్టలో ఏ పాలు పోసినా ఏం కొరకాయ తేలు ఏమాత్రం ఇక్కడ చాలా అనుభవంగా వైభవంగా ఉన్నాము. ఇక్కడ సంతోషంగా ఉన్నాము. మాది కర్ణాటక నస్లవాయి నుంచి వచ్చినాం. ఇక్కడ ప్రత్యేకంగా ఏమంటే ఇప్పుడు ఒక్కనాడు ఏమి కొరకవు, పాము కూడా కొరకవు, పాములు కూడా వస్తే కూడా ఏమి కొరకవు. ఇది ఒక్కనాడు ఏమి కొరకవు. అంటే ఒక్కనాడు కుట్టితే కూడా ఆధారం వేస్తే తక్కువ అవుతుంది అంతే. ಕನ್ನಡ ನಮ್ಮದು ಮಸ್ಕನಹಳ್ಳಿ. ಮಸ್ಕನಹಳ್ಳಿಯಿಂದ ಬಂದ್ವಿ. ಇಲ್ಲಿ ವರ್ಷ ಆಗ್ತದ, ಚಲೋ ಆಗ್ತದ ಅಷ್ಟೇ. ఇది యాదగిరి డిస్టిక్ కందుకూరు గ్రామంలోనే జాతర జరుపుకుంటారు. నాగర పంచమి రోజు చేడ పంచమి జరుపుతారు. ఈరోజు తేడు పట్టుకున్న కరువవి. మేమైతే హైదరాబాద్ నుండి వచ్చినాం. ఇది తేడా కోసం వచ్చినాం పట్టుకోవడానికి. చాలా హ్యాపీగా ఉంది. లోపల ఒక భయం ఉంది. ఆ ఫీల్ వేరుంటుంది. చూడండి, ప్రతి ఒక్కరు రండి. ఇక్కడ ప్రతిరోజు జరుపుతారు. నాగర పంచమి రోజు ఈ జాతర జరుగుతుంది అన్నమాట. ప్రతి ఒక్కరు వచ్చి దర్శనం చేసుకోండి. నేను హైదరాబాద్ లేసి వచ్చినాం. ఇక్కడ చూడడానికే బాగుంది. అందరూ వచ్చి చూడాలి. బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం. ప్రతిరోజు ప్రతి సంవత్సరం వస్తున్నాం. బాగా ఎంజాయ్ చేసుకుంటాం. పాము అవి అన్నీ పట్టుకుంటాం. బాగా ఎంజాయ్ చేస్తుంటాం. అందరూ రండి, అందరూ చూడండి, బాగా పండుగ చేసుకోండి. ఇక్కడ ఉండేటువంటి యొక్క సందర్శకులంతా చెప్తుండేటువంటిది ఇది ఒకరోజు ఈ గుట్ట పైన ఏ రాయిని తీసినా కూడా తేలు ప్రత్యక్షమవుతుంది. కానీ అది వాటితో ఆడుకున్నా కూడా వాటి కుట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా ఇదొక ఆచారంగా వ్యవహరిస్తున్నారు. ఇట్లాంటి పరిస్థితి తమ గ్రామంలో ఉండడం పట్ల స్థానికులు కానీ వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క రోజు భక్తి శ్రద్ధలతో ఈ యొక్క తేళ్లను పూజించేటువంటి పరిస్థితి మాత్రం ఇక్కడ కొనసాగుతుంది. కెమెరామెన్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, కందుకూరు నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.